సీనియర్ నాయకుడు ఉండవల్లి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం మనం అందరం చూసాం. గత 4-5 రోజులుగా అదే పాయింట్ గురించి ఏపీ రాజకీయాల్లోనూ ఆలోచన పరుల్లోనూ చర్చ జరగడం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎస్, ఇదే మాట. పవన్ కళ్యాణ్కి జ్ఞానోదయం అయితేనే ఏపీ రాజకీయం మారుతుంది అని ఉండవల్లి అన్న తర్వాత కూటమి ఎంత బలంగా ఉందో ఉండవల్లి మాటల్లో తెలిసిందని, అసలు ఈ కాంబినేషన్ అన్బ్రేకబుల్ అంటూ కొందరు డిఫరెంట్ లాజిక్స్ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఇంకొందరేమో అవునా అసలు ఏం జరుగుతోంది అనే కన్ఫ్యూజన్ లో పడ్డం చూస్తూ ఉన్నాం. ఉండవల్లి మాటలకి అసలు అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ రిలవెన్స్ 2024 ఎన్నికల్లో పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత రిలవెంట్ గా ఉన్నారు, 2029లో జేఎస్పీ ప్రభావం ఎంత ఉంటుంది? ఉండవల్లి మాటల బేస్డ్ గా ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ని ఒక్కసారి తిరిగేద్దాం విత్ డేటా. కులాల బేస్డ్ గా నడిచే రాజకీయ లెక్కల గురించి మాట్లాడడం నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమే నేను ఉండవల్లి చెప్పగానే ఈ మాట గురించి కామెంట్ చేయలా. కానీ జనబాహుళ్యంలో జరుగుతున్న చర్చ చూసి కొన్ని వాస్తవాలు మీతో షేర్ చేయాలనిపించింది. ఏపీలో పరిపాలన ఎలా ఉంది అని విలేకరులు అడిగితే ఉండవల్లి చాలా లోతైన కామెంట్ చాలా 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 క్యాజువల్ గా చేసేశారు చంద్రబాబు ధోరణి గురించి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈయన కొత్త కాదు. చూడండి, అసలు ఎక్కడా విమర్శ లేదు, ఘాటైన పదాలు ఎక్కడా వాళ్ళ, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా. ఆయన ఎప్పుడు ఇలాగే చేస్తుంటాడు కదా, ఇంకా విభిన్నమైన పరిస్థితి ఎక్కడుంది? ఆయన పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కలిసి రావడంతో అధికారంలోకి వచ్చారు తప్పితే కొత్త విషయం ఏముంది ఇందులో అని ఉండవల్లి అనడం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ తర్వాత కాంబినేషన్స్ గురించి మాట్లాడుతూ ఉండవల్లి పవన్ కళ్యాణ్ మీద ఏమన్నారో మనం ఆల్రెడీ చూసాం. పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఎస్, పవన్ కళ్యాణ్ కలిసి రావడం వల్లే టీడీపీకి అడ్వాంటేజ్ వచ్చింది అని ఉండవల్లి చెప్తున్న లాజిక్ లో తిరుగులేదు, ఒప్పుకుని తీరాల్సిందే కదా. 2024లో ల్యాండ్ స్లైడ్ రావడంలో పవన్ కళ్యాణ్ వచ్చి కలవడం వల్లే అలాంటి ఫలితం సాధ్యమైంది. కానీ ఈ ఇంపాక్ట్ ఎంతకాలం ఉంటుంది? పవన్ కళ్యాణ్ కి జ్ఞానోదయం అయితేనే అని ఉండవల్లి చెప్తున్న కండిషనల్ క్లాజులో వాస్తవం ఎంతో తెలియాలి అంటే, అసలు కాపు ఓటు ప్యాట్రన్ గత 4 ఎన్నికల్లో ఎలా ఉందో ఒకసారి చూడాలి. దానికంటే ముందు 2024లో కాపు ఓటింగ్ ప్యాటర్న్ టీడీపీని ఎలా ఆదుకుంది, కూటమికి ఎలా కలిసి వచ్చిందో కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ 20-21 సీట్లు పోటీ చేసి 100% గెలిచాము అని చెప్తూ ఉంటారు కదా, అందులో మెజారిటీ దాదాపు 80% పైగా సీట్లు కాపు డామినేషన్ ఉన్న నియోజకవర్గాలే. రైట్ ఫ్రమ్ పిఠాపురం టు అవినిగడ్డ, ఈస్ట్ గోదావరి అయినా విశాఖ జిల్లాలో అయినా ఎక్కడైనా సరే కాపు మెజారిటేరియనిజం ఉన్న నియోజకవర్గాల్లో జనసేన బ్రహ్మాండంగా జెండా ఎగరేసింది. కొన్ని రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నా గానీ అందులో సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ కాపు ఓట్లు ఉన్నాయి అనే మాట వాస్తవం. ఇక పైన ఉత్తరాంధ్ర నుంచి దిగువన రాయలసీమ వరకు కాపు ఓట్లు ఎక్కడైతే సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటాయో, అంటే 8 to 10% ఎక్కడైతే ఉంటాయో అలాంటి ఓటు అక్కడున్న బీజేపీకో టీడీపీకో ఇతర కూటమి పార్టీలకి షిఫ్ట్ అయిన మాట కూడా వాస్తవం. అంటే కాపులు గట్టిగా కాపు కాశారు. మరి ఎప్పుడు పవన్ కళ్యాణ్తోనే ఉంటారా అంటే పెద్ద ఆలోచించాల్సిన పని లేకుండా టక్కున సమాధానం చెప్పొచ్చు. కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్తో పాటే ఉంటే గనక 2019లో జనసేనకి 6% ఓట్లు రావు కదా. రీసెంట్ గా కులాల వారీగా జరిగిన అనధికారికమో అధికారికమో లెక్కల ప్రకారం కాపు ఓటు ఎంత ఉంది ఏపీలో అంటే ఒక భారీ నెంబర్ కనబడుతుంది. ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి, ఇది డిజిట్స్ వారీగా చదువుకోండి. ఇది కాపు ఓటు అని ఒక ప్రచారం గట్టిగా ఉంది. ఇది వాస్తవానికి కొంత దగ్గరగా ఉండొచ్చు. మరి ఇంత ఓటు ఉన్నప్పుడు కాపులు పవన్ కళ్యాణ్తోనే సైల్ అవుతూ ఉండుంటే గనక 2019లో పవన్ కళ్యాణ్ ఆయన గెలిచి ఉండేవాడు, బెటర్ గా సీట్లు కూడా కొద్ది గొప్ప సాధించుండేది. అంటే దీని అర్థం ఏంటి? సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ వచ్చినప్పుడు కాపులు పవన్ కళ్యాణ్తో సైల్ అయ్యారు 24లో. అంతేగాని కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్తో లేరు. ఎందుకు లేరు అనే ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఓటింగ్ ప్యాటర్న్ అని చెప్తున్నా కదా, ఆ ఓటింగ్ ప్యాటర్న్ ని మనం అబ్జర్వ్ చేయాలి. దీనికోసం ఒక 4 ఎన్నికలు చూద్దాం. 2009, 2014, 2019, 2024. 2009లో పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే ఆయనకి సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ రావడం చూసాం. సీట్లు మాత్రం కేవలం 18 వచ్చినాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు సోషల్ ఈక్వేషన్ మీద సెఫాలజీ డైమెన్షన్లోను పొలిటికల్ డైమెన్షన్లోను అన్నిటికీ మించి ఏపీ రాజకీయ కోణంలోనూ ఒక విస్తృతమైన చర్చ ఏం జరిగింది అంటే కాపులు అందరూ చిరంజీవి మీద హోప్తో ఓట్లేశారు కానీ మిగతా కులాలు కలిసి రాలా అనే మాట గట్టిగా వచ్చేసరికి చిరంజీవి అంతర్మథనంలో పడ్డము, ఆ తర్వాత కొద్ది రోజులకే పార్టీని విలీనం చేసేయడం చూసాం. ఎగైన్ తర్వాత 5 yearsకి 2014లో రాష్ట్ర విభజన లాంటి డిఫరెంట్ ఇష్యూస్ బేస్డ్గా ఎలక్షన్ జరిగింది. బీజేపీ అండ్ మోడీ వేవ్ని చంద్రబాబు నమ్మి ఆఖరి నిమిషంలో పొత్తు పెట్టుకుంటే ఏదో మూల డౌట్ ఉండి రుణమాఫీ లాంటి తాను కూడా అమలు చేయలేని హామీల్ని చంద్రబాబు ఇచ్చి ఎన్నికల్లో గెలవడం చూసాం. అంటే అక్కడ కుల ఫ్యాక్టర్ అనేది పూర్వపక్షం అయిపోవడానికి రాష్ట్ర విభజన ఒకటి ఉంది, మోడీ వేవ్ ఒకటి ఉంది, అలాగే రైతు రుణమాఫీ ఉంది. అందుకని అప్పుడు కాపు ఓట్ల సాయంతో కూటమి ఎన్డీఏ గెలిచింది అని అనుకోవడానికి లేదు. ఈ ఈక్వేషన్ తెలుసు కాబట్టి దీని మీద అంత లోతైన చర్చ జరిగింది కాబట్టి జనసేన టీడీపీ మధ్య విభేదాలు వచ్చి పవన్ కళ్యాణ్ 2017లోనో 18లోనో బయటకు వచ్చేసారు. అసలు మా సాయం లేకుండా గెలిచామన్నట్టుగా టీడీపీ మాట్లాడుతోంది, మేమేంటో చూపిస్తాం అనే విభేదాలు రావడానికి కారణం అదే. కాపు ప్రభావం కంటే అసలు ఇష్యూస్ వేరే ఉన్నాయి అని టీడీపీ నాయకత్వం భావించడం, అలా ప్రవర్తించడం వల్ల విభేదాలు వచ్చినాయి. దట్స్ వెరీ మచ్ క్లియర్. అగైన్ 2019 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ లాంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఇండివిజువల్ గా దూకుడుగా పోటీ చేస్తున్నా గానీ కాపు సామాజిక వర్గం 60% వైసీపీ వైపు మొగ్గటం క్లినికల్ గా సిగ్నిఫికెంట్ గా కనిపించింది. అందుకోసమే వైసీపీ ఓటింగ్ 50% దాటింది. పవన్ కళ్యాణ్ పార్టీ 6% దగ్గర ఆగిపోయింది. మరి కాపుల్లో మెజారిటీ అటువైపు తిరిగినట్టయితే డబుల్ డిజిట్ అన్న ఓటింగ్ పర్సంటేజ్ లో వచ్చి ఉండాలి పవన్ కళ్యాణ్. రాలేదు అంటే కాపు ఓటు మొత్తం వైసీపీకి పోయింది 2019లో. ఈ ఈక్వేషన్స్ అన్ని స్టడీ చేశారు కాబట్టి కలిస్తేనే గెలుస్తాం, కలిస్తేనే నిలుస్తాం, కలిసి ఉంటేనే రాజకీయంగా బతుకుతాం అనే క్లారిటీ టీడీపీకి జనసేనకి వచ్చింది. అందుకోసం అవకాశం కోసం ఎదురు చూసి చంద్రబాబు అరెస్ట్ టైంలో అతుక్కున్నాయి రెండు పార్టీలు. ఇది క్లియర్. అంటే 2009 నుంచి చూస్తే ఆల్టర్నేటివ్ ఎలక్షన్స్ లో కాపు ఓటింగ్ ప్యాటర్న్ మారుతోంది. ఈ లెక్క ప్రకారం 2029లో ఏమవుతుంది? 24లో కాపు ఫ్యాక్టర్ పనిచేస్తే 29లో పనిచేస్తుందా అంటే చేయదు అని చెప్పడానికి కొన్ని లాజికల్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి, క్షేత్రస్థాయిలో జనసేన టీడీపీ మధ్య ఫ్రిక్షన్. నేను ప్రకాశం జిల్లాలోనో గుంటూరులోనో జరిగిన పరిణామాల గురించి చెప్పను కానీ క్షేత్రస్థాయిలో ఏ మాత్రం ఫ్రిక్షన్ ఉంది అనే విషయం టీడీపీకి తెలుసు, జనసేనకి తెలుసు, రాష్ట్రం మొత్తం చూస్తోంది. క్లియర్. ఇక రెండోది, ఎంతవరకు ఆశలు ఆకాంక్షలు నిజమయ్యాయి అనే విషయంలో కాపు సామాజిక వర్గానికి కలిగిన డిసప్పాయింట్మెంట్ అనేది మ్యాచ్లెస్. మరో పరిణామంతో పోల్చి చెప్పడానికి లేనిది. ఎందుకు అంటే, నీ మీద ఆశలు పెట్టుకుని నీతో పాటు మేమందరం సెయిల్ అయ్యాము, తీరా చూస్తే ఇండివిజువల్గా ఎదగడము, సొంతంగా జెండా ఎగరేయడము, అదే మీరు చెప్పినట్టు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది అని చెప్తారు కదా, అంత మీకు కూడా ఉంది అని అనుకుంటే మీరు 15 ఏళ్ళు కూటమి ఉండాలి, చంద్రబాబు ఉండాలి అని చెప్తున్నారు కదా, 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం అనే ఆలోచన పవన్ కళ్యాణ్ మీద కాపు సామాజిక వర్గంలో వచ్చిన మాట వాస్తవం. అంటే అసంతృప్తి. ఇది రెండు. మూడోది, ఒక నెగిటివ్ వైబ్ ప్రభుత్వం మీదో పరిపాలన మీదో లేదంటే కనుక క్షేత్రస్థాయి పరిస్థితుల వల్ల కలిగినప్పుడు ఆ ప్రభావం కులాలకి అతీతంగా అన్ని వర్గాల మీద పడుతుంది. అలా పడినప్పుడు కుల ఫ్యాక్టర్ అనేది డైల్యూట్ అవుతుంది. అఫ్ కోర్స్ దిస్ ఈస్ టూ ఎర్లీ టు సే దట్ అని కొందరికి అనిపించవచ్చు, కానీ నెగిటివ్ వైబ్రేషన్ విధానపరంగా వచ్చిందా రాలేదా అనేది మీకు తెలుసు. ప్రభుత్వ విధానాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, సాధారణ జనబాహుళ్యంలోనూ రైతుల్లోనూ గ్రామీణంలోనూ ఎలాంటి సిచ్యువేషన్స్ ప్రివైల్ అవుతున్నాయి అనేది ఏపీకి క్రమంగా అర్థమయ్యే పరిస్థితి 1.5 yearకే వచ్చింది కదా. వచ్చినప్పుడు మరి క్యాస్ట్ ఈక్వేషన్ కంటే కూడా ఇష్యూ బేస్డ్గా నెక్స్ట్ ఎలక్షన్ జరగబోతోంది అని చెప్పొచ్చు. ఈ 3 ఇన్సిడెంట్లు, ఒకటి స్వతంత్ర నాయకత్వం వైపు కాకుండా కూటమి వైపే పవన్ కళ్యాణ్ మాట్లాడిన ధోరణి, రెండోది వరుస పరిణామాలు క్షేత్రస్థాయి ఫ్రిక్షను, మూడోది ప్రభుత్వం మీద గ్రామీణంలోనూ గ్రౌండ్ లెవెల్లోనూ ఫామ్ అవుతున్న అభిప్రాయం. ఈ 3 డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అయ్యేందుకు 90%కి పైగా అవకాశాలు ఉన్నాయి 2029 ఎన్నికల నాటికి. ఈ లెక్కన ఉండవల్లి చాలా వ్యూహాత్మకంగా చేశారు ఆ కామెంటు. ఏది, పవన్ కళ్యాణ్కి జ్ఞానోదయం అయితే తప్ప రాజకీయం మారదు అని అనుకోవాలి. అంటే కూటమి నుంచి బయటికి రావడమో సొంతంగా ఎదగాలనుకోవటమో అని ఉండవల్లి ఉద్దేశం అనుకుందాం. ఆ జ్ఞానోదయం అయినా కాకపోయినా వచ్చే ఎన్నికల్లో మాత్రం కుల ప్రభావం కంటే కూడా ఈ 3 డామినెంట్ ఫ్యాక్టర్సే ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేయబోతున్నాయి అని అనుకోవచ్చు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ టీడీపీతో ఉన్న కూటమిలోనే ఉన్న పవన్ ప్రభావం కంటే కూడా
సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ చాలా రెడీ అవుతున్నాయి ఏపీలో అని అయితే చెప్పొచ్చు. దీన్ని బట్టి కూటమి అన్బ్రేకబుల్ అనే వాదన కంటే కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలే చాలా బలంగా ఉన్నాయి. కులము కాంబినేషన్స్ కూటమి లెక్కల నుంచి ఏపీ బయటపడి వాస్తవాల గురించి ఆలోచించడం మొదలైంది అంటే మీరైతే ఏమంటారు?